బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మరి ముఖ్యంగా యూరోస్ నుంచి మొదలైన ఇష్యూ అది కాస్త సర్దుమణిగింది అనుకున్న తర్వాత ఈ రోజు ఉదయం ఒక ట్వీట్ మనం చూసాం. విజయ్ అని చెప్పే అడ్వకేట్ ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ రెండు ఇంకా అంటే యూరోస్ వివాదం ముగిసింది, ఒక వివాదం ఇంకా ప్రస్తుతం ట్వీట్ మోడ్లోనే ఉందనుకోవాలి, ఇంకా ట్వీట్లోనే ఉంది. సో అది యాక్టివ్ మోడ్లోకి వెళ్ళే అంశాన్ని గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఇంకొక అంశం తెర మీదకి వచ్చింది. మరో వివాదంలో చిక్కుకుంది అఖండ 2 మూవీ. అఖండ 2 టికెట్ల రేట్ల గురించి, అఖండ 2 టికెట్ల రేట్లపై పెంపు విషయం. అఖండ 2 టికెట్ల రేట్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోని రద్దు చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోలపైన పిటిషన్ దాఖలైంది. ఇవాళ ప్రీమియర్ షోస్ రద్దు చేయాలనే పిటిషన్ దాఖలైంది. టికెట్ల రేట్లు పెంపుకు సంబంధించి అంటే టికెట్లు రేట్లు పెంచడానికి అనుమతిస్తూ నిన్న జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రీమియర్ షో టికెట్ ధర 600 రూపాయలు. ప్రీమియర్ షో టికెట్ ధర 600 రూపాయలు. రేపటి నుంచి సింగిల్ స్క్రీన్స్లో 50 రూపాయల పెంపుకు సంబంధించి మాట్లాడుకుంటే క్రమంలో మల్టీప్లెక్స్లలో 100 రూపాయల పెంపు. ఇలా ధరలు పెంచి 12 నుంచి 14వ తేదీ వరకు మాత్రమే వాటికి ఆ లిమిటేషన్స్ అంటే 12 నుంచి 14వ తేదీ వరకు మాత్రమే ఇవి అమలు కాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు డిస్కషన్ జోరందుకుంటోంది. ఇంతకీ సినిమా స్క్రీన్ మీదకి వస్తుందా, బొమ్మ పడుతుందా? ఇది అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. ఎందుకంటే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. సో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైన తర్వాత హైకోర్టు ఏం చెబుతుంది? హైకోర్టు ఇచ్చే తీర్పు మీద ప్రస్తుతం ఆ ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. బాలయ్య ఫ్యాన్స్ కు షాక్ మీద షాకులు తగులుతున్నాయి. మరో వివాదంలో చిక్కుకుంది అఖండ 2 సినిమా. అఖండ 2 టికెట్ల రేట్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోలపైన పిటిషన్ దాఖలైంది. ఇవాళ ప్రీమియర్ షో రద్దు చేయాలని పిటిషన్ దాఖలైన క్రమం. ఇన్ఫాక్ట్ ఇవాళ ప్రీమియర్ షోస్ని రద్దు చేయాలని పిటిషనర్ తన పిటిషన్ని దాఖలు చేసిన పరిస్థితి. టికెట్ల రేట్లు పెంచడానికి అనుమతినిస్తూ నిన్న జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రీమియర్ షో టికెట్ ధర 600 రూపాయలు. దాంతోపాటు డీటెయిల్స్ కాపీస్ మనం చూసాం, జీవో కాపీని. సో ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు రవిచంద్ర సిద్ధం కాబోతున్నారు. సో ఈ క్రమంలో మీరేమనుకుంటున్నారు? అఖండ 2 దగ్గర పడుతున్న సందర్భంలో అంటే సినిమా స్క్రీన్ మీదకి వెళ్లేందుకు దగ్గర అవుతున్న సందర్భంలో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సినిమాకి ఇప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మీరు భావిస్తున్నారా? మీరేమనుకుంటున్నారో ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ కమెంట్స్ నేను చదివించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఆ రియాక్షన్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అఖండ 2 టికెట్ల రేట్ల పెంపు కరెక్టేనా? కరెక్ట్ కాదు. 2 ఆప్షన్స్ మేము ముందుంచింది ఆర్టీవీ. ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అయ్యారు. కరెక్ట్ అంటూ కొంతమంది, కరెక్ట్ కాదంటూ కొంతమంది. కరెక్ట్ అంటూ 60 నుంచి 70 మధ్య 60 నుంచి 70% మంది కరెక్ట్ అంటున్నారు. కరెక్ట్ కాదని చెప్పి 30 నుంచి 40% మంది రియాక్ట్ అవుతున్న సందర్భం. సో ఈ క్రమంలో మిక్స్డ్ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. అభిప్రాయాల్లో కూడా కాస్త మిక్స్డ్ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మీరేమనుకుంటున్నారు ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి కాసేపట్లో మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ కాబోతున్నారు. మొదటి నుంచి గత వారం రోజులుగా మరీ ముఖ్యంగా రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకున్న క్రమంలో వారం రోజుల క్రితం ఏం జరిగిందో చూసాం. యూరోస్ వివాదం కారణంగా కొద్ది గంటల్లోనే థియేటర్ మీదకి ఎక్కబోతుంది అనుకున్న సినిమా అర్ధాంతరంగా అయిపోయింది. ఆ తర్వాత నుంచి ఈ రోజు నుంచి రేపు ఓకే. సో లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చిన జీవో అంశం మీద కోర్టు రియాక్ట్ అయింది. తెలంగాణలోకి సంబంధించి అఖండ 2 సినిమా నిర్మాతలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఇవాళ ప్రీమియర్ షోస్ కి సంబంధించి టికెట్ల రేట్ల పెంపై ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసింది హైకోర్టు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైకోర్టు పిటిషన్ ని యాక్సెప్ట్ చేసింది, కొట్టి పరేసింది. అంటే ప్రీమియర్ షోస్ రద్దు కాబోతున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జీవో విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ న్యూస్ చూస్తున్నారు. అఖండ 2 సినిమాకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. అప్డేట్స్ అందించేందుకు రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రీమియర్ షోకు రేట్ల పెంపుపై ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేసింది హైకోర్టు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు
మూవీ ఇంకా చెప్పాలంటే సినీ నిర్మాణ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఉదయం నుంచి అనుకుంటుంది ఆఖరి క్షణంలో ఏమైనా జరగబోతుందని చెప్పి. నెక్స్ట్ రేపటికి విచారణ వాయిదా వేస్తుంది తెలంగాణ హైకోర్టు. కీలకమైన డెవలప్మెంట్ అఖండ 2 సినిమాకు సంబంధించిన వార్తలకు తెలంగాణ హైకోర్టు. అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. అఖండ 2 నిర్మాతలకు హైకోర్టు నుంచి ఎదురైంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు అఖండ 2 మరి ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయం గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆఖరి నిమిషంలో ప్రస్తుతం ఈ డిస్కషన్ ఇన్ఫాక్ట్ దీనికి సంబంధించి డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందంటూ కూడా తెలుస్తోంది. ఇటు ఇవాళ ప్రీమియర్ షోస్ కి సంబంధించిన టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆ జీవోను రద్దు చేసింది హైకోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీంతో పాటు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి అలాగే సినీ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కూడా నోటీసులు జారీ చేసినట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతోంది. ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏం జరిగే అవకాశం ఉంది అనేది, ఎటువంటి డెసిషన్ మూవీ టీం తీసుకునే అవకాశం ఉంది, ఇటు టికెట్ల రేట్లు పెంపు లేకుండానే ప్రీమియర్ షోస్కి వెళ్ళే అవకాశం ఉందా, ఏం జరగబోతోంది, అప్డేట్స్ అందించేందుకు రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఆఖరిగా అనుకున్నట్టుగానే ఎక్కడో అనుమానం పడుతున్నట్టుగానే జరిగింది. ఆఖరి నిమిషంలో అడ్డుపడింది, లేకపోతే చాలా మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఈ క్షణంలో మూవీ టీం ఏం చేయబోతుంది? సినిమాను రద్దు చేయబోతోందా, లేకపోతే ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందా? హైకోర్టు ఇచ్చిన తీర్పుని బేస్ చేసుకొని ఏం జరగబోతుంది? ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది ఇండస్ట్రీలో, మరి ముఖ్యంగా మూవీ యూనిట్లో? సచిన్, తెలంగాణలో అఖండ 2 సినిమాకి మరోసారి చుక్కెదురైంది. దాదాపుగా ఈ సినిమా ప్రీమియర్ షోలు మరి కొద్ది గంటల్లో ప్రారంభం అవుతున్నాయి అనగా ఆల్రెడీ టికెట్స్ కూడా అమ్మేశారు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో అమ్మేశారు, అలాగే ఫిజికల్ కూడా మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయిన ఈ తరుణంలో జియో చెల్లదు, అధిక రేట్లకు టికెట్లు విక్రయించడం చెల్లదు అంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఒకటి దాఖలైంది. దానిపై విచారణ చేసిన కోర్టు జియో చెల్లదు అంటూ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు, అలాగే నిర్మాణ సంస్థకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది ఒక షాకింగ్ పరిణామం చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఇండస్ట్రీ అంతా కూడా షాక్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఇలాంటి అడ్డంకులు లేవు. ఖచ్చితంగా అక్కడ అధిక ధరలకు జియో ఇచ్చారు. ఆ ప్రకారంగానే ప్రీమియర్ షోలు అయితే నడుస్తున్నాయి. సో ఇక్కడ కూడా వేరే బెంచ్ లో దీనిపై అప్పీల్కి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ అప్పీల్కి వెళ్ళి అక్కడ కూడా ఏదైనా పరిస్థితులు అనుకూలించకపోతే ఖచ్చితంగా నార్మల్ ప్రైస్కే ఈరోజు ప్రీమియర్ షోస్ అయితే తెలంగాణలో ప్రదర్శించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆన్లైన్ లో టికెట్లు కొనుక్కున్న వాళ్ళకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అధిక మొత్తంలో తీసుకున్న అమౌంట్ ని రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది అందరికీ, డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి, నిర్మాతకు, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కి, అందరికి కూడా, ప్రేక్షకులకు కూడా ఒక డిస్టర్బెన్స్ అనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా మెంటల్ గా అందరూ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. ఈ తరుణంలో ఈ జియో చెల్లదు అంటూ కోర్టు నుంచి నోటీసులు రావడం కూడా కొంతమంది సంతోషపడినప్పటికీ కూడా ఈ ప్రేక్షకుల్లో అయితే కొంత గందరగోళానికి దారితీస్తోందని చెప్పాలి సచిన్. కానీ ఇంట్రెస్టింగ్ గా బహుశా అప్ టు మై నాలెడ్జ్ అంటే దాదాపుగా ఇప్పటి వరకు అటువంటి పరిస్థితులు రాలేదు. ప్రీమియర్ షోస్కి పడిందంటే కనుక అమౌంట్కి వాళ్ళు టికెట్ తీసుకోవడం, వెళ్ళడం. ఒకవేళ ఇప్పుడు కనుక రద్దు అయితే ప్రీమియర్ షోస్కి మీరు అన్నట్టుగా 600 టికెట్ కాబట్టి నార్మల్గా 150-200 ఉంటుంది. కాబట్టి ఆ నార్మల్ ప్రైస్ అమౌంట్ తీసుకొని మిగిలిన అమౌంట్ వాళ్ళకి రిఫండ్ చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే ఎటువంటి ప్లానింగ్లో ఉంది ఇప్పుడు మూవీ టీం కావచ్చు, లేకపోతే అనుబంధంగా ఉండే టికెట్ సంస్థలు కావచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు అధిక ధరలకు విక్రయించిన టికెట్లని అమౌంట్ రిటర్న్ చేయాలి అని కోర్టు నుంచి కనుక ఉత్తర్వులు వస్తే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో వాట్ ఎవర్ యాక్సెస్ అమౌంట్ ఉందో అది ఆన్లైన్ లోనే ఆయా అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. మొన్న ప్రీమియర్ షోలు బుక్ అయినప్పుడు కూడా టికెట్ బుక్ చేసిన వాళ్ళందరూ కూడా షోలు క్యాన్సిల్ అవడంతో ఆ అమౌంట్ ని రిటర్న్ చేశారు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు. అలాగే థియేటర్స్ వాళ్ళు కూడా టికెట్ కౌంటర్ లోనే ఆ టికెట్ తీసేసుకొని వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ని రిటర్న్ చేశారు. సో అదే ప్రకారంగా ఇప్పుడు కూడా ఆ ఎక్సెస్ అమౌంట్ ని వాళ్ళకి రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు ఈ జరుగుతున్న సడన్ సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతారనేది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. అంటే రేపటికి విచారణ వాయిదా వేసిన సందర్భం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు అత్యవసర పిటిషన్ కోసం
సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. డిస్కషన్స్ ఏమైనా జరుగుతున్నాయా? సో లేకపోతే కౌంటర్ దాఖలు చేసే కౌంటర్ కూడా కాదు, ఐ థింక్ లీగల్గా దాని ఆప్షన్స్ ఏమి ఉంటాయి కరెక్ట్గా నాకు తగలట్లేదు ఇప్పుడు. బట్ లీగల్ ఎక్స్పర్ట్ తగిలినప్పుడు, లీగల్ ఎక్స్పర్ట్ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాను. సో ఇప్పటికిప్పుడు లీగల్గా ఉన్న ఆప్షన్స్ని ఎటువంటి అంశాన్ని పరిశీలించడం జరుగుతోంది. ఒకవేళ కాదు కూడదు అనుకున్నప్పుడు అంటే బాలయ్య ఫ్యాన్స్, మూవీ ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇక రిలీజ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనుకోవాలా? కాస్త ఆఫ్ కోర్స్ కాస్త లాభాలని మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఖచ్చితంగా టికెట్ రేట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభుత్వం నుంచి జీవో వస్తారా అని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే ఒక్కసారి మీ లైన్ లో ప్రయత్నించండి. బ్యాక్ టు బ్యాక్ డెవలప్మెంట్స్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అఖండ 2 కి సంబంధించి ప్రీమియర్ షో టికెట్ల రేట్ల పెంపు జీవోను సస్పెండ్ చేసింది హైకోర్టు. ఫిల్మ్ ఫెడరేషన్ అలాగే సినీ నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్, బ్యాక్ టు బ్యాక్ డెవలప్మెంట్స్ మీరు చూస్తున్నారు. అఖండ 2 నిర్మాతలకు హైకోర్టులో చుక్కెదురైంది. ప్రీమియర్ షో టికెట్ల రేట్ల పెంపు జీవోను సస్పెండ్ చేసింది కోర్టు. ఫిల్మ్ ఫెడరేషన్ సినీ నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయబోతుంది మూవీ టీమ్? దిస్ ఈస్ $1 million క్వశ్చన్. ఎందుకంటే ప్రీమియర్ షోస్ రద్దు కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రీమియర్ షోస్ రద్దు కాదు. బట్ ప్రీమియర్ షోస్ ఆ టికెట్ల రేట్లు అంటే 600 టికెట్ల రేటు ఉంది కదా, దాంతోపాటు కొన్ని చోట్ల 50-100 పెంచిన సందర్భాలు ఉన్నాయి కదా. అంటే ఈ ప్రీమియర్ షోస్ కి సంబంధించి 600 టికెట్ల రేట్ల పెంపు ఉంది కదా, దానిని ఆ జీవోను రద్దు చేస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్గా ఉన్న రేట్లు అంటే 150-100 ఉంటుంది కదా, ఆ ప్రైస్కి టికెట్లు అమ్ముకోవాలి మాట. లేకపోతే ఇప్పుడు ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ అంటే డీటెయిల్డ్ దాని ఏమంటారు తుది తీర్పు అంటూ ఉంటాం కదా, ఆ ఫైనల్ వెర్డిక్ట్ అనేది ఆ కాపీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇన్ డీటెయిల్గా ఏం చెప్పుకోవచ్చు అనేది ఇంకా తెలియాలి. బట్ ఓవరాల్గా మాట్లాడుకునే క్రమంలో $600 ఉంది కదా, అంటే 100 కావచ్చు, లేకపోతే 150 కావచ్చు, 150 కావచ్చు, 200 కావచ్చు, సాధారణ టికెట్ ధర ఎంతైతే ఉంటుందో అంత మాత్రమే ఆ టికెట్ని విక్రయించాలి. మిగిలిన దాని పరిస్థితి ఏంటి? ఒకవేళ కనుక అటువంటి జీవోను రద్దు చేస్తే మిగిలిన అమౌంట్ని రిఫండ్ చేయాల్సిన సిచ్యువేషన్ తప్పనిసరిగా, అంతే కదా. ఎందుకంటే హైకోర్టు ఇస్ అల్టిమేట్ ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. లేదు కాదు కూడదు అనుకున్న సందర్భంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును బేస్ చేసుకొని సుప్రీంకోర్టుకు వెళతారా? సో ఇప్పటికిప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మహా అయితే ఇంకెంత ఉంది, ఇంకొక